హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ తీస్తున్న వీడియో అనమాట. మీతో ఒక విషయం షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో చెప్తాను ఆ విషయం ఏంటో. అయితే ఇప్పుడు పొద్దున్నే లేచి ఎర్లీ మార్నింగ్ అసలు చూసారా, చలి మామూలుగా లేదు. పొద్దున్నే ఎండ అయితే వస్తుంది. కొబ్బరి చెప్పలు నేను ఎన్ని రోజులైందో ఎండ పెట్టి ఇంకా తీయలేదు. చలి అయితే బాగా వేస్తుంది. విషయానికైతే ఇంకొచ్చేస్తానమాట, ఎక్కువ సోది చెప్పకుండా. అయితే ఇంకా వంట చేసుకుంటూ మీతో డిస్కషన్ చేస్తా, ఎందుకంటే నా పని కూడా అయిపోవాలి కదా. ఇంట్లో గ్యాస్ అయిపోయిందని చెప్పాగా, ఈ చిన్న స్టవ్తో ఉండటంతో చాలా ఇబ్బందిగా ఉంది. అసలు చాలా ఇబ్బందిగా ఉంది. ఒకటే అయింది, ఒకదాని తర్వాత ఒకటి పెట్టాల్సి వస్తుంది గ్యాస్ మీద. ఈరోజైతే చిక్కుడుగాయ కర్రీ వండుతూ మీతో డిస్కషన్ చేస్తా. కర్రీ కాదు, ఫ్రై. మా ఆంధ్ర సైడ్ అయితే మాత్రం చిక్కుడుగాయ అంటారు, తెలంగాణలోనేమో గోకరగాయ అంటారు. నేనైతే ఆంధ్రాలోనే పుట్టి పెరిగాను కాబట్టి చిక్కుడుగాయ అంటమే ఇష్టం. గోకరగాయ అన్న పదం అంతగా గుర్తుకు రాదు తొందరగా, అందుకేనమాట. ఇక్కడ మా అబ్బాయి అయితే కూడా పొద్దున్నే లేచాడు, ఏదో పని చేసేవాడికి. మళ్ళీ నన్నైతే అస్సలు పని చేసుకొని ఎట్లా అన్నీ తీసి కింద పడేసాడు ముందు. ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. మాకైతే నేను ఎప్పటి నుంచో డిసెంబర్ 28 నుంచి 2025 డిసెంబర్ నుంచి నేను అనుకుంటున్నా తిరుపతి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. ఎప్పుడు వస్తుందా పిలుపు అని చెప్పేసి అప్పటి నుంచి ట్రై చేస్తున్నా. ఇంకా వెళ్ళటానికి అవ్వలేదు, ఏదో ఒక రీజన్ వల్ల ఆగిపోవాల్సి వస్తుంది. ఎందుకో అని చెప్పేసి అనుకున్నా. ఇంకా తిరుపతిలో కూడా క్రౌడ్ ఎక్కువ ఉంది, పండగల సీజన్ కదా అని చెప్పేసి తెలిసింది. 2, 3 దాకా నార్మల్ వాళ్ళని అయితే పంపిరు అని చెప్పేసి తెలిసిందనమాట. సరేలే ఏం చేస్తాంలే అని చెప్పేసి కొంచెం మళ్ళీ వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నా. ఇంకా రానే వచ్చింది, వెళ్ళాలి అని చెప్పేసి ఫిక్స్ అయ్యాము. మండే అయితే వెళ్తున్నాం 5కి. ఈవినింగ్ 5కి నారాయణాద్రి ఉంటుంది కదా, ట్రైన్కి అయితే వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాము. మేము టికెట్లు కూడా బుక్ చేసుకోలేదు, అసలు టికెట్లు లేవు కూడా, అవైలబుల్గా లేవు బుక్ చేసుకోవటానికి కూడా. జనరలే ఎలాగోలా వెళ్ళిపోవాలి అని చెప్పేసి అనుకున్నా. అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నా వెళ్ళాలని, ఏదో ఒక రీజన్ మీద ఆగుతున్నాను కదా. ఇంకా టికెట్లు బుక్ చేసుకొని వెళ్ళిన దాకా ఉండదన్నమాట. ఇంకా టికెట్లు అవన్నీ బుక్ చేసుకొని మళ్ళీ ఎప్పటికో బుక్ అవుతాయి. అంటే దాదాపుగా 15-20 దాకా కూడా టికెట్లు అవైలబుల్గా లేవు. బస్కి అయితే వెళ్ళాలనిపించదు, ఎందుకంటే పిల్లలతో కొంచెం రిస్క్ అవుతుంది బస్ అయితే. ఇంకా ట్రైనే బెస్ట్ అని చెప్పేసి అనుకున్నాం. కారులో వెళ్ళాలంటే మా హస్బెండ్ ఒక్కడే డ్రైవింగ్ చేయాల్సి వస్తుంది. ఇంకా అప్ అండ్ డౌన్ చేయాలంటే చాలా రిస్క్ పడతాడు అనమాట, కూర్చొని అంతగా ట్రావెలింగ్ అంటే అస్సలు వద్దని చెప్పేసి ఇంకా ట్రైన్కే అని చెప్పేసి ఫిక్స్ అయ్యామన్నమాట. ఇంకా ట్రైన్లో వెళ్ళేసి రావాలి అనుకున్నాము. చూద్దాం, జనరల్ కదా, అసలు ఎట్లా ఉంటుందో ఏంటో అని కొంచెం భయమే ఉంది. కొంచెం కాదు, చాలానే ఉంది. పిల్లలతో ఎలా అవుతుందో ఏంటో, పసిపిల్లలు కదా, నైట్ టైం ఎట్లా ఉంటుందో ఏమో అనుకున్నాం. కానీ ఇంకా అదంతా ఆ దేవుడి దయ వల్ల ఎలాగోలా ఆ ఒక్క నైట్ కళ్ళు మూసేసుకుంటే తెల్లారి కళ్ళే తిరుపతిలోనే ఉంటాం. తిరుపతి నుంచి డైరెక్ట్ తిరుమలకి వెళ్ళిపోయి ఇంకక్కడ విషయాలన్నీ మళ్ళీ కుదిరితే వీడియో తీసి పెడతాను. అక్కడ ఎలా వెళ్ళాము ఏంటి అని చెప్పేసి కుదిరితే వీడియో తీసి పెడతాను అనమాట. ఇంకా మేమైతే వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాం. లగేజ్ ఏమేమి పెట్టాలా అని చెప్పేసి ముందు నుంచే, పిల్లలు ఉన్నారు కదా, అది కాక చలికాలం ఏంటా అని చెప్పేసి లగేజ్ ఎలా పెట్టాలా ఏంటి అని చెప్పేసి ముందే ఫిక్స్ అవుతున్నా. ఇంకా పిల్లలకి సంబంధించిన ముందు మెడిసిన్ కానీ డైపర్లు కానీ అవన్నీ పెట్టాలని చెప్పేసి ఫిక్స్ అయ్యా. వాటి నుంచి కూడా కుదిరితే వీడియో తీసి మీతో షేర్ చేసుకుంటా. ఈ విషయం నాకు తెలిసిన వెంటనే ఫస్ట్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఎందుకో. అందుకే వీడియో ఏదో ఒకటి తీసేసి ఇలా వాయిస్ ఇస్తే సరిపోతుందని చెప్పేసి ఇలా కర్రీ చేసుకుంటా మీతో షేర్ చేద్దామని చెప్పేసి అనుకున్నా. మేము ఏ ఆటంకాలు లేకుండా తిరుపతి వెళ్ళి రావాలని చెప్పేసి కోరుకుంటున్నా. అంటే ఇన్ని రోజుల నుంచి మిస్ అవుతుంది కదా, వెళ్ళటానికి కుదరట్లేదు, ఏదో ఒక ఆటంకం మీద ఆగిపోతున్నాం కదా. మీతో షేర్ చేసుకున్న తర్వాత అయినా కానీ కుదిరిద్దేమో అనుకుంటున్నా.
ఆ దేవుడి దయ వల్ల ఏ ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా వెళ్ళి వస్తే సరిపోతుంది. పిల్లలతో కాబట్టి దర్శనం తొందరగానే అయిపోద్ది. కిడ్స్కి సంబంధించిన సపరేట్గా దర్శనం ఉంటుంది కాబట్టి అటు పంపిస్తారు. అక్కడ కూడా క్రౌడ్ ఉందంటే మనం ఏం చేయలేము. ఇంకా పోయినసారి అయితే అసలు మాకు 1.5 అవర్లో అయిపోయింది దర్శనం. అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది 1.5 అవర్లో అయిపోతే. ఇంక ఇప్పుడు ఎలా ఉంటుందో ఏంటో చూడాలి. అసలు ట్రావెలింగ్ దగ్గర నుంచి అంతా రిస్క్గానే అనిపిస్తుంది. ఎందుకంటే జనరల్ కదా ట్రైను, ఎలా వెళ్ళాలి, అక్కడేమో చాలామంది ఉంటారనమాట. అసలు నారాయణాద్రి ఎక్స్ప్రెస్ అంటే ఆ ట్రైన్కి చాలామంది ఉంటుంది జనాలు. టికెట్లు బుక్ చేసుకోవడానికి కూడా టికెట్లు అవైలబుల్గా లేవు. అసలు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. చూద్దాం ఆ దేవుడి దయ వల్ల. మరి ఇంకా ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందమ్మా. తిరుపతి ఇంకెప్పుడు అని చెప్పేసి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా కదా. ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా అదనమాట ఆ విషయం మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకున్నాను. ఇంకా నేనైతే కర్రీ వండేసి ఇంకా టిఫిన్ అయితే ఇట్లా చేస్తున్నా, దోశలు వేస్తున్నాను అనమాట. దోశలు నేను వేసుకొని తింటున్నా లాస్ట్లో. ఇంట్లో వాళ్ళందరికీ వేయటం అయిపోయింది. నేను వేసుకొని తిన్న తర్వాత ఇంకా ఇంతేనమాట ఈ వీడియో. ఇంతటే మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఏదైనా మిస్టేక్ మాట్లాడుంటే ఐఎమ్ రియలీ సారీ. మిస్టేక్గా తెలిసి తెలియక ఏదైనా మాట్లాడుంటే సారీ అనమాట. ఈ వీడియో ఇంతటి వాడికి అయిపోతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి తిరుపతి వీడియోలు అన్నీ కుదిరితే అప్లోడ్ చేయడానికి చూస్తాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.